ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా 13,000 మంది గిరిజన కళాకారులు, బాలికలు, మహిళలతో భారీ దింసా నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నృత్యం దేశంలోనే అతిపెద్ద దింసా ప్రదర్శనగా నమోదు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అయితే ప్రారంభం కానుంది. ఆగస్టు 1వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఇక్కడికి వచ్చి ఈ ఎయిర్పోర్ట్ను అయితే ప్రారంభించనున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే ఈ టెర్మినల్ ఏదైతే ఉందో టెర్మినల్కి సంబంధించి మొదట అయితే ఇనాగరేషన్ అయితే చేస్తారో ఆ తర్వాత మహాసభ ఏదైతే జరుగుతుందో ఆ మహాసభకు వచ్చి సభను ఉద్దేశించి మాట్లాడతారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపుగా 3 లక్షల మంది వరకు ఈ జనాభా వస్తారని చెప్పేసి ఇప్పటికే అంచనా వేశారు. దానికి అనుగుణంగా ప్రతిదీ కూడా ఇక్కడ బేరీ చేసుకొని ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం చూస్తున్న ప్రధానంగా మోడీ ఏదైతే సభ జరుగుతుందో ఆ సభ వద్దకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరోవైపు ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ప్రతిబింబించేలా ఇక్కడ అన్ని పలు సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర కల్చర్కి సంబంధించిన ఏదైతే దింసా ఉందో ఈ దింసా నృత్యము, కూచిపూడి నృత్యం లాంటివి ఇక్కడంతా నరేంద్ర మోడీకి స్వాగతం పలికే విధంగా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారు. అయితే దాదాపుగా 13,000 మందితో దింసా నృత్యంతో పీఎం నరేంద్ర మోడీకి అయితే స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉత్తరాంధ్రాలు ఏదైతే ఈ ఏజెన్సీ ప్రాంతం ఉందో పూర్తి స్థాయిలో ఇక్కడ విద్యార్థులకు దింసాకు సంబంధించినటువంటి పూర్తిగా ఇక్కడ ఏదైతే రిహార్సల్ అయితే జరుగుతున్నాయి. అయితే పీఎం నరేంద్ర మోడీని స్వాగతించేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా ఆకర్షణగా ఏదైతే మారుతుందో దింసా నృత్యము గిన్నిస్ వరల్డ్ చాలా అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఏవియేషన్ మినిస్టర్ అలాగే నారా లోకేష్ అలాగే మంత్రుల బృందం ఏదైతే ఉందో ఈ బృందం ఇప్పటికే ఇక్కడ పూర్తి స్థాయిలో మానిటరింగ్ అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంకి పూర్తి స్థాయిలో దేశ నలుమూలలా కూడా వ్యాపించే విధంగా అన్ని చర్యలు అయితే తీసుకున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర కల్చర్ని ప్రతిబింబించేలా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో ఇది దేశ నలుమూలలకు వ్యాపించే విధంగా అన్ని చర్యలు అయితే తీసుకున్నారు. మరోవైపు ఈ ఎయిర్పోర్ట్లో ఆపరేషన్స్ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ స్థానికులకు కావచ్చు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకైతే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అలాగే పరిశ్రమలు మెండుగా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఆగస్టు 1వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాట్లయితే పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవ ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఈ సభను సక్సెస్ చేసేందుకైతే అధికార యంత్రాంగం ఇటు పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్ HM TV విజయనగరం.